ఆధునిక భారతదేశ చరిత్రలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, కాని ఎంఎన్ రాయ్ లాంటివాళ్లు చాలా అరుదు. అయినా సరే విచిత్రంగా ఆయన పేరు చాలామందికి పెద్దగా తెలియదు. సో ఈరోజు మనం ఆయన కథేంటో చూద్దాం. అదొక అసాధారణమైన ప్రయాణం. నిజానికి ఆయన జీవితంలో 3 దశలున్నాయి. ఒకదానికొకటి అస్సలు సంబంధం లేనట్టుగా ఉంటాయి. చెప్పాలంటే ఇది ఒకరి కథ కాదు, ముగ్గురు వేర్వేరు వ్యక్తుల కథ. ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త సుదీప్తో కవిరాజ్ ఎంఎన్ రాయ్ని ఏమన్నారో తెలుసా? ఒక అద్భుతమైన వైఫల్యం అని. ఆలోచించండి, ఈ ఒక్క మాట రాయ్ జీవితంలోని మొత్తం చిక్కుముడిని మన ముందు పెడుతుంది. అసలు ఇంత గొప్ప మేధావిని వైఫల్యం అని ఎందుకనాలి? ఒకవేళ ఆయన రాజకీయంగా విజయవంతం కాలేకపోయుండొచ్చు, కాని ఆయన చేసిన మేధోప్రయాణమే ఆయన అసలైన విజయమంటారా? సరే, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఆయన 3 జీవితాల కథలోకి వెళ్ళిపోదాం. రాయ్ కథ మొదలయ్యేది ఆయన మొదటి రూపంతో, ఒక విప్లవ జాతీయవాదిగా. అప్పుడు ఆయనొక యువకుడు. ఆయనకొకటే నమ్మకం: భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలంటే అది సాయుధ పోరాటంతోనే సాధ్యం, మాటలతో కాదు కోతలతోనే అని నమ్మారు. బెంగాల్లో పుట్టిన రాయ్ కేవలం 14 ఏళ్లకే రహస్య సంఘాలలో చేరారంటే చూడండి ఆయన తీవ్రత ఎలాంటిదో. స్వామి వివేకానంద లాంటి వారి ప్రభావంతో బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టాలంటే హింస తప్ప మరో మార్గం లేదని గట్టిగా నమ్మారు. ఆ నమ్మకంతోనే 1915లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేద్దామని, దానికోసం ఆయుధాలు సంపాదించాలని ఒక డేంజరస్ జర్నీ మొదలుపెట్టారు. కానీ ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఆయుధాల కోసమైన మొదలుపెట్టిన ప్రయాణం ఏకంగా ఆయన ఆలోచనలనే మార్చేసింది. ఇది రాయ్ జీవితంలోని 2వ దశకు దారితీసింది. ఒక భారతీయ జాతీయవాది కాస్త ఒక ప్రపంచ కమ్యూనిస్ట్గా మారిపోయారు. ఆయన ప్రయాణం మామూలుగా లేదు. ఆయుధాల కోసం అమెరికా వెళ్తే అక్కడ లైబ్రరీలో మార్క్సిజం దొరికింది. మెక్సికోలో ఏకంగా రష్యా బయట మొదటి కమ్యూనిస్టు పార్టీనే స్థాపించారు. ఫైనల్గా కమ్యూనిస్టు ఉద్యమానికి హెడ్ క్వార్టర్స్ లాంటి మాస్కోకి చేరుకుని ఒక అంతర్జాతీయ నాయకుడిగా ఎదిగారు. మాస్కోలో రాయ్కే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏకంగా రష్యన్ విప్లవ పితామహుడు వ్లాడిమిర్ లెనిన్తోనే వాదించే ఛాన్స్. ఆ చర్చ కమ్యూనిస్టు చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అసలు వాళ్ళిద్దరి మధ్య చర్చేంటి? లెనిన్ ఏమన్నారంటే, చూడండి, భారతదేశం లాంటి దేశాల్లో ముందు బ్రిటిష్ వాడిని పంపిద్దాం, దానికోసం కాంగ్రెస్ లాంటి పార్టీలకు సపోర్ట్ చేద్దాం, స్వాతంత్ర్యం వచ్చాక సోషలిస్ట్ విప్లవం గురించి ఆలోచిద్దాం అన్నారు. కాని రాయ్ దీనికి అస్సలు ఒప్పుకోలేదు. ఆయన వాదనేంటంటే, ఈ కాంగ్రెస్ నాయకులంతా ధనిక వర్గాల వాళ్ళు అధికారం కోసం బ్రిటిష్ వాళ్లతో రాజీ పడతారు, అంతేగాని పేద రైతులు కార్మికుల కోసం పోరాడరు అని గట్టిగా హెచ్చరించారు. లెనిన్తో విభేదించినా సరే రాయ్ తెలివితేటల్ని కామెంటని గుర్తించింది. ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్లారంటే 1926 నాటికి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలోని అన్ని ముఖ్యమైన పాలసీ కమిటీలలో సభ్యుడుగా ఉన్నారు. అదే ఆయన ఎదుగుదలకు ఒక నిదర్శనం. కాని ఆయన కమ్యూనిస్టు ప్రయాణం కూడా ఎక్కువ కాలం సాగలేదు. చైనాలో ఒక మిషన్ ఫెయిల్ అవ్వడం, మాస్కోలో స్టాలిన్ అధికారంలోకి రావడం, ఈ కారణాలతో 1929లో ఆయన్ని కామెంటర్ నుంచి బహిష్కరించారు. అలా ఆయన జీవితంలోని 2వ దశ కూడా ముగిసిపోయింది. జాతీయవాదాన్ని చూశారు, కమ్యూనిజంని చూశారు. రెండింటి నుంచి బయటకొచ్చిన రాయ్ మళ్లీ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇక్కడ జైలు గోడల మధ్య ఆయన జీవితంలోని 3వ, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన దశ మొదలైంది. ఆయన తన పాత నమ్మకాలన్నిటినీ మళ్లీ ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు. ఆ జైలు జీవితం ఆయనకు ఒక రకంగా ఆలోచనా శిబిరంలా మారింది. అక్కడే కూర్చుని జాతీయవాదం, కమ్యూనిజం రెండింటినీ విమర్శనాత్మకంగా విశ్లేషించడం మొదలుపెట్టారు. ఆయన పాత ఆలోచనలకు మించి కొత్త ఆలోచనలకు ఇక్కడే బీజం పడింది. చూడండి, ఒకప్పుడు తాను ప్రాణంగా నమ్మిన మార్క్సిజాన్నే రాయ్ విమర్శించడం మొదలుపెట్టారు. ఆయన ఏమన్నారంటే, చరిత్ర అంతా డబ్బు, ఆర్థిక శక్తుల చుట్టే తిరగదు, మనిషి ఆలోచనలు, నైతిక విలువలు కూడా ముఖ్యమే అన్నారు. అంతేకాదు, నియంతృత్వం ఎవరిదైనా సరే, విప్లవంలో హింస ఉన్నా సరే, చివరికి అవి మనిషి స్వేచ్ఛను చంపేస్తాయని తేల్చి చెప్పారు. మార్క్సిజాన్నే కాదు, అప్పట్లో భారతదేశంలో బలంగా ఉన్న గాంధేయవాదాన్ని కూడా ఆయన విమర్శించారు. గాంధీగారు చెప్పిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాల్లో మతాన్ని తీసుకురావడం, ఆ నెమ్మదైన విధానాలు, ఇవన్నీ ఆయనకు నచ్చలేదు. భారతదేశానికి కావాల్సింది ఆధునికత, పరిశ్రమలు మరియు మతంతో సంబంధం లేని రాజకీయాలు అని ఆయన నమ్మారు. మార్క్సిజం, గాంధీయిజం ఇవేవీ మనిషి స్వేచ్ఛకు సరైన సమాధానం ఇవ్వలేవని గ్రహించిన రాయ్ తన జీవితపు చివరి దశలో ఒక కొత్త ఫిలాసఫీని సృష్టించారు. దానిపేరే రాడికల్ హ్యూమనిజం లేదా నవ మానవతావాదం. దీని అర్థం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఏ వ్యవస్థైనా, ఏ సిద్ధాంతమైనా అన్నిటికన్నా మనిషే ముఖ్యం. ఒక వర్గం కోసం, ఒక దేశం కోసం, ఒక పార్టీ కోసం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛ కోసమే పనిచేయాలి. అందుకే దీనిని రాడికల్ అంటారు, అంటే మూలాల నుంచి మార్పు తేవాలని. రాడికల్ హ్యూమనిజం యొక్క పునాదులు ఇవి: వ్యక్తి శ్రేయస్సు, తిరుగులేని స్వేచ్ఛ, ప్రశ్నించే తర్కం మరియు శాస్త్రీయ దృక్పథం. ఈ 4 స్తంభాలపై ఒక అద్భుతమైన సమాజాన్ని కట్టొచ్చని రాయ్ గట్టిగా నమ్మారు. మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? రాయ్ ప్రకారం అసలైన విప్లవం రోడ్లమీద కాదు, మనుషుల మెదళ్లలో రావాలి. ముందు ప్రజల ఆలోచనా విధానం మారాలి. అందుకే పార్టీలు లేని, అధికారం కింది స్థాయి ప్రజల చేతుల్లో ఉండే ఒక కొత్త రకం ప్రజాస్వామ్యాన్ని ఆయన ప్రతిపాదించారు.
సరే, ఇప్పుడు మనం మళ్ళీ మొదటి మాటకు వద్దాం. ఒక అద్భుతమైన వైఫల్యం. ఇంతా చూశాక రాయ్ జీవితాన్ని, ఆయన వారసత్వాన్ని ఒకసారి మళ్ళీ అంచనా వేద్దాం. చివరికి రాయ్ చెప్పిన సందేశం ఒక్కటే: మనిషే అన్నింటికీ కొలమానం. అంటే ఏ సిద్ధాంతమైనా, ఏ వ్యవస్థైనా సరే అది మనిషి స్వేచ్ఛకు, మనిషి గౌరవానికి ఉపయోగపడాలి. అంతేకాని మనిషి ఏ సిద్ధాంతం కోసమో బతకకూడదు. సో ఫైనల్గా మళ్ళీ అదే ప్రశ్న. ఎంఎన్ రాయ్ రాజకీయంగా గెలవలేకపోయుండొచ్చు, అది నిజమే. కానీ ఒక విప్లవ జాతీయవాదిగా మొదలై ప్రపంచ కమ్యూనిస్ట్ నాయకుడిగా ఎదిగి చివరికి స్వేచ్ఛకే కొత్త నిర్వచనమిచ్చిన తత్వవేత్తగా మారిన ఆయన ప్రయాణం చూడండి. బహుశా ఆ అద్భుతమైన మేధో ప్రయాణమే ఆయన సాధించిన నిజమైన, శాశ్వతమైన విజయం.